హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ సర్వస్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిపార్ట్మెంట్ టెస్ట్ నవంబర్ 2020 సెషన్ సంబంధించి పేపర్ కోడ్ 10 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది పార్ట్ 4 వీడియో. సో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ వన్ 61. ఎవ్రీ గవర్నమెంట్ సర్వెంట్ అపాయింటెడ్ ప్రియర్ టు 1st September 2004 ఈజ్ ఎంటైటిల్డ్ అండ్. సో ఏదైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక 2004 ముందు అపాయింట్ అయిన వాళ్ళందరూ కూడా ఏ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి అంటే ఆప్షన్ 2 టీఎస్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. నెక్స్ట్ వన్, ద డేట్ ఆఫ్ డెత్ షాల్ బి ట్రీటెడ్ యాజ్. సో డేట్ ఆఫ్ డెత్ అనేది వర్కింగ్ డేగా చేస్తారు, అదే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది నాన్ వర్కింగ్ డేగా ట్రీట్ చేస్తారు. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్, ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ పెన్షన్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ పెన్షన్స్. ఇది ఏ సర్వీస్ పెన్షన్ని మనం పెన్షన్గా క్యాలిక్యులేట్ చేస్తారు అని. యాక్చువల్లీ కాంపాషనేట్ పెన్షన్ అన్నా మన పెన్షన్ వస్తుంది, ఇన్వాలిడ్ కూడా పెన్షన్ వస్తుంది, కాంపెన్సేషన్ కూడా పెన్షన్ వస్తుంది. బట్ యాజ్ పర్ ప్రకారంగా ఏంటంటే ఒరిజినల్గా సూపర్ యాన్యుయేషన్ కూడా పెన్షనే. మన జనరల్గా పెన్షన్ అదే సర్వీస్ సంబంధించిన పెన్షన్ అని మనం ఏంటంటే 4 పెన్షన్సే. బట్ ఓవరాల్ ముందుగా మనం ప్రేయర్గా అంటే జనరల్గా కామన్గా వచ్చే పెన్షన్ అయితే మాత్రం సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. అంటే ఏంటి, ఆ ఒక సెర్టైన్ ఏజ్, అది 58 ఇయర్స్ అవ్వచ్చు లేదా 60 ఇయర్స్ అవ్వచ్చు, ఆ సెర్టైన్ ఏజ్ తర్వాత రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చే పెన్షన్ మనం జనరల్గా పెన్షన్ అని అంటాం. సో ఇక్కడ ఆప్షన్ బట్టి సూపర్ యాన్యుయేషన్ పెన్షనే అవుతుంది. ఎందుకంటే సూపర్ యాన్యుయేషన్ పెన్షనే కంప్లీట్ సర్వీస్ చేసిన వ్యక్తి, అలాగే ఆ సెర్టైన్ ఏజ్ తర్వాత రిటైర్మెంట్ వ్యక్తికి వస్తుంది. మిగతా అన్నీ కూడా ఒకవేళ కాంపాషనేట్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాసిక్యూషన్ జరుగుతున్న టైంలో కానీ, లేదా ఇన్వాలిడ్ అంటే ఒకవేళ అన్ఫిట్ అయినప్పుడు కానీ, లేదా కాంపెన్సేషన్ అంటే ఆ పోస్ట్ తీసేసినప్పుడు కానీ, ఇవన్నీ కూడా రేర్ కండిషన్స్ 1 to 3. బట్ 4 అనేది జనరల్గా జరిగేది అన్నీ కూడా 4 సర్వీస్. సో కాబట్టి ఆప్షన్ 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 64. ద సర్వీస్ రెండెడ్ బియాండ్ ద డేట్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ షాల్ బి ట్రీటెడ్. అంటే ఏదైనా కనుక సర్వీస్ కనుక సూపర్ యాన్యుయేషన్ డేట్ కన్నా ఎక్కువ చేసి ఉంటే దాన్ని ఏంటంటే ఇక్కడ మనకి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ రూల్స్గా మనకి వచ్చినప్పుడు దాంట్లో ఏంటంటే లాస్ట్ గ్రేడ్ సర్వీస్లో కానీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ దాంట్లో మనకి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. ఏంటి అంటే అలా ఏదైనా చేసినప్పుడు దాన్ని రీఎంప్లాయ్మెంట్గా కన్సిడర్ చేయాలి, అలాగే ఎక్కువ ఏమైనా ఇస్తే అమౌంట్ని రికవర్ చేయాలి అని చెప్పి 2, 3 2 కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఆప్షన్ ఏదని ఇస్తారు అనేది మనకి తెలియదు. ఓకే, లాస్ట్ గ్రేడ్ దాంట్లో మళ్ళీ అదే సుపీరియర్ దాంట్లో అయితే అలాంటిది ఏమి ఉండదు. బట్ లాస్ట్ గ్రేడ్ దాంట్లో మాత్రం రికవర్ ద శాలరీ ఇచ్చారు, అలాగే దాన్ని రీఎంప్లాయ్మెంట్ అన్నారు, రీఅపాయింట్మెంట్ కాకుండా. ఓకే, సో మరి ఆప్షన్ ఏమనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది, ఎందుకంటే 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ద ఇన్వాలిడ్ పెన్షన్ షెల్ నాట్ బి లెస్ దెన్ ద ఫ్యామిలీ పెన్షన్. సో ఇన్వాలిడ్ పెన్షన్ అనేది ఫ్యామిలీ పెన్షన్ కన్నా తగ్గి ఉండకూడదని చెప్పేది, అది ఏ రూల్ అనేది మనకి అడిగితే ఆప్షన్ 3 రూల్ నెంబర్ 37. నెక్స్ట్ వన్, ద సర్వీస్ రెండెడ్ యాజ్ ఎ కాంటిగెంట్ ఎంప్లాయ్ ప్రియర్ అప్గ్రేడేషన్ ఆఫ్ అటెండర్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్. సో ఈ యొక్క అప్గ్రేడేషన్ ముందుగా చేసిన ఎంప్లాయ్ అనేది క్వాలిఫైయింగ్ సర్వీస్గా ట్రీట్ చేస్తారని చెప్పి వచ్చిన జీవో నెంబర్ ఏది అని అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్ 1 జీవో నెంబర్ వచ్చేటప్పటికి 9. ఓకే, జీవో నెంబర్ 9 1981. ఓకే, నెక్స్ట్ వన్ 67. ఏ పర్సన్ రిజైన్డ్ ఫ్రమ్ సర్వీస్ షల్ బి. సో మనకి ఏంటంటే ఒక పర్సన్ కనుక రిజైన్ చేస్తే అది ఏమవుతుంది అని చెప్పేసి అన్నాడు. అంటే మనకి ఇక్కడ రూల్ నెంబర్ 26 దాని ప్రకారం ఏంటంటే ఒక పర్సన్ కనుక ఎలాంటి అప్రూవల్ కానీ లేదా ఎలాంటి ప్రియర్ పర్మిషన్ కానీ ఇలా పెట్టుకోకుండా సడన్గా రిజైన్ చేసి సర్వీస్ నుంచి వెళ్ళిపోతే అలాంటి వాళ్ళకి మొత్తం ఎంటైర్ సర్వీస్ అంతా కూడా ఫోర్ఫీటెడ్ అయిపోతుంది, అంటే మొత్తం సర్వీస్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది, దాని మెయిన్ నామ్. అలా కాకుండా ప్రియర్ ఇంటిమేషన్ ఇచ్చి అలాగే ప్రియర్ అప్రూవల్తో రిజైన్ చేస్తే అతనికి మొత్తం అన్నీ కూడా పెన్షన్స్ అని ఇవన్నీ కూడా వస్తాయి. బట్ ఏంటంటే సర్వీస్ అంటే క్వశ్చన్లో కొంచెం డౌట్ఫుల్గా ఇవ్వలేదు, అది క్లారిటీ అనేది ఇవ్వలేదు. జనరల్గా మాత్రం రిజైన్ సర్వీస్ చేస్తే మాత్రం ఏంటి అప్రూవల్ లేకుండా పర్మిషన్ లేకుండా సడన్గా చేసి మానేస్తే మాత్రం ఖచ్చితంగా తన సర్వీస్ అంతా కోల్పోతాడు. ఓకే, సో ఆప్షన్ 1.
నెక్స్ట్ సర్వీస్ రెండర్ ప్రియర్ టు ద డిస్మిసల్ ఆన్ రీఇన్స్టేట్మెంట్ షాల్ బి కౌంటెడ్ పెన్షన్ అండర్. ఏదన్నా అంటే ఏంటంటే ఒక పర్సన్ అంటే డిస్మిసల్ అవడానికి ముందు ఉన్న సర్వీస్ అంతా కూడా పెన్షన్ కౌంట్ చేస్తారు అని చెప్పి మనకి ఏ రూల్ చెప్తుందంటే ఆప్షన్ 3 రూల్ నెంబర్ 25. ఓకే, రూల్ నెంబర్ 25 ప్రకారం ఆ ఒక్క సర్వీస్ని కౌంట్ చేస్తారని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ద రిటైర్డ్ ఎంప్లాయ్ హ్యాపెన్ టు బీ ఆన్ లీవ్ of any kind on the date of retirement that pay taken into the account he had not gone on leave. సో ఏంటంటే ఒక ఏదైనా రిటైర్డ్ ఎంప్లాయ్ కానీ ఇలాంటివి కైండ్స్ అని తీసుకున్నప్పుడు అవన్నీ కూడా లీవ్లో కౌంట్ చేయరు ఇవన్నీ కూడా అని చెప్పి మనకి ఏం చెప్తుందంటే 69 ఆప్షన్ 2 రూల్ నెంబర్ 31. 70 నెక్స్ట్ ఎవ్రీ గవర్నమెంట్ సర్వెంట్ షల్ ఫర్నిష్ ద నామినేషన్ ఫర్. ప్రతి గవర్నమెంట్ సర్వీస్ను కూడా నామినేషన్ అనేది దాన్ని దేని గురించి ఖచ్చితంగా వేయాలి అంటే ఇక్కడ అఫ్కోర్స్ మొత్తం ఈ యొక్క ఎరియర్స్ అన్నిటికీ ఉంటుంది, బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఫ్యామిలీ పెన్షన్కి మాత్రం నామినేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వేదర్ ద ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ కన్సిడర్డ్ ద ఫాలోయింగ్ మెంబర్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ కూడా అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి ఫ్యామిలీ పెన్షన్లో కేటగిరీ 1 కేటగిరీ 2 అని ఉంటాయి. సో కేటగిరీ 1లో మెయిన్గా వైఫ్ అయితే హస్బెండ్ అయితే వైఫ్ అని, తర్వాత పిల్లలు కూడా సెట్ అయిన ఏజ్ వరకు అని ఇవ్వడం జరుగుతుంది. బట్ కేటగిరీ 2లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఆ కూతురు విషయంలో పెళ్లి కాని కూతురు అప్ టు సెట్ అయిన ఏజ్ వరకుని, నెక్స్ట్ పెళ్ళైన డివోర్స్ అయిన కూతురు అప్ టు సెట్ అయిన ఏజ్ లేదా తన ఇన్కమ్ ఎర్నింగ్ చేసే వరకుని, అలాగే ఆఫ్టర్ నెక్స్ట్ విడో డాటర్ అప్ టు సెట్ అన్ ఏజ్, అండ్ అలాగే కంప్లీట్గా డిపెండ్ అయిన మదర్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్యామిలీ పెన్షన్లో ఇవ్వడమే జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మిగతా అన్నింటికన్నా ఎక్కువ ఈ యొక్క మెంబర్కి ఇవ్వడం అనేది ఎక్కువ. సో ప్రాబబుల్గా ఇక్కడ ఆప్షన్కి వచ్చేప్పటికి మదర్ వాళ్ళే అవుతారు, ఎందుకంటే యాక్చువల్లీ అందరికీ ఛాన్స్ ఉంది, బట్ మ్యారీడ్ డాటర్స్ వీళ్ళందరికీ వచ్చేప్పటికి ఏంటంటే సెట్ అయిన ఏజ్ వరకే ఉంది. ఆఫ్టర్ సెట్ అయిన ఏజ్ 25 ఇయర్స్ అని చెప్పేసి అంటారు, లేదా వాళ్ళు ఎర్నింగ్ క్యాపబిలిటీస్ అని ఉంటుంది. కాబట్టి వన్స్ ఏజ్ అయిపోతే వీళ్ళు 3 కేటగిరీస్లో కూడా ఉండరు, బట్ 4th కేటగిరీ మదర్ వాళ్ళకి మాత్రం ఎక్కువ కాలం కొనసాగించవచ్చు, కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ వాళ్ళదే అవ్వచ్చు. ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ రిటైర్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 5 years క్వాలిఫైయింగ్ సర్వీస్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ గ్రాట్యుటీ. సో ఏదైనా ఒక సర్వీస్ ఒక పర్సన్ కనుక 5 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ ఇచ్చినప్పుడు అతనికి గ్రాట్యుటీ వస్తుంది అని చెప్పే సర్వీస్ రూల్ ఏంటి, ఏ రూల్ ప్రకారం జరుగుతుందంటే ఆప్షన్ 2 రూల్ నెంబర్ 46. గ్రాట్యుటీ షాల్ బి పేడ్ బేస్డ్ ఆన్ ద లాస్ట్ పే డ్రాన్ ఆన్ ద రిటైర్డ్ ఎంప్లాయ్ ఎట్. సో గ్రాట్యుటీ అనేది ఆ పర్సన్కి రిటైర్ అయినప్పుడు లాస్ట్ పే తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, అది ఎన్ని టైమ్స్ ప్రకారం ఉంటుంది, అండ్ అఫ్కోర్స్ సబ్జెక్ట్ టు 12 lakh రూపీస్ ఉన్నాయి, అంతకు మించి ఎవరు మ్యాక్సిమం 12 lakhs ఇస్తారు. బట్ వీలోకి వచ్చినప్పటికీ ఏంటంటే అతను లాస్ట్గా తీసుకున్న ఆ డ్రాన్ బేస్ చేసుకుని ఎన్ని టైమ్స్ ఇస్తారు అంటే 16.5 times. ఓకే, 16.5 times కౌంట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది, బట్ అప్ టు మ్యాక్సిమం సీలింగ్ 12 lakhs. ద కమ్యూటేషన్ రేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సుపీరియర్ ఎంప్లాయ్ షాల్ బి అలౌడ్ ఎట్. సో కమ్యూటేషన్ వాల్యూ కానీ ఇవన్నీ అంటే ఏంటంటే ఒక వ్యక్తి రిటైర్మెంట్ అవుతున్న టైంలో ఓకే అతను ముందుగానే తనకు వచ్చే ఫ్యూచర్ పెన్షన్ని తీసుకునే అవడానికి ఉంటుంది, అంటే ఏంటంటే తన రిటైర్మెంట్ అయ్యేది. సో మనకు సాధారణంగా ఏంటంటే సుపీరియర్ ఎంప్లాయ్ అని ఇవ్వడం జరిగింది క్లియర్గా, అంటే ఏంటంటే సుపీరియర్ ఎంప్లాయ్కి నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయ్ కానీ ఇంకా తనకన్నా తక్కువ గ్రేడ్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ ఏజ్ అని డిఫరెంట్గా ఉంటుంది. అంటే సాధారణంగా ఏంటంటే సుపీరియర్ ఎంప్లాయ్కి 58 years, లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయ్ కానీ ఇంకా నెక్స్ట్ డౌన్ కేటగిరీకి వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళకి 60 years 60 సంవత్సరాలు, వీళ్ళకేమో 58. సో ఆ టైంలో ఉన్న కమ్యూటేషన్ వాల్యూ ప్రకారం చూసుకుంటే మనకి ఆప్షన్ 2 8.371 per 1 rupee, అదే ఆప్షన్ కరెక్ట్. ఓకే, 74 ఆప్షన్ 2. నెక్స్ట్ 75, డెత్ రిలీఫ్ టు ద సర్వీస్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్ షాల్ బి. సో డెత్ రిలీఫ్ అనేది ఒక సర్వీస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్కి అనేది ఎంతవరకు ఇస్తారని అంటే ఆప్షన్ 4 to 20,000 rupees, లేదా మంత్లీ పెన్షన్ ఈజ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, డెత్ రిలీఫ్ అంటే 20,000 అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ పేపర్ పంపించిన ఆయన ఆప్షన్ 1 పెట్టారు. ఇక్కడ చూసుకోండి, ఎందుకంటే మనకు బుక్స్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 కోడ్లు అన్నీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ సేమే, బట్ ఏంటంటే ఆఫ్టర్ 2014 తర్వాత అంటే పార్టీషన్ ఈ 2 కూడా బైఫర్కేషన్ జరిగిన తర్వాత మనకి ఏమైనాయి అంటే
తెలంగాణ గవర్నమెంట్లో కొన్ని యాక్ట్లు ఇష్యూ చేశారు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని యాక్ట్లు ఇష్యూ చేశారు. సో అక్కడ కొన్ని తేడా వస్తాయి తప్ప మ్యాక్సిమం అన్ని యాక్ట్లో కూడా సేమ్. బట్ ఈ రిలీఫ్ ఇవన్నీ కూడా ఏంటంటే అలవెన్సెస్ కాబట్టి, మాన్యువల్ పే కాబట్టి ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో దాని ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అయితే 15,000 కరెక్ట్, బట్ తెలంగాణ ప్రకారం 20,000 రూపీస్ కరెక్ట్. ద మెడికల్ అలవెన్సెస్ షాల్ బి పెయిడ్ టు ద. సో మెడికల్ అలవెన్సెస్ అనేది ఎవరికి పే చేస్తారు అంటే ఆప్షన్ ఆల్, అందరికీ. సర్వీస్ పెన్షన్ అవ్వచ్చు, ప్రొవిజనల్ అవ్వచ్చు, ఫ్యామిలీ పెన్షన్, అందరికీ కూడా మెడికల్ అలవెన్సెస్ అనేది పే చేస్తారు. నెక్స్ట్, ద మెడికల్ అలవెన్స్ ఇస్ బీయింగ్ పెయిడ్ టు ద పెన్షనర్ రూపీస్ 350 రూపీస్ ఫ్రమ్. ఏ డేట్ నుంచి మెడికల్ అలవెన్సెస్ అనేది వర్తిస్తుంది అంటే ఆప్షన్ 2. ఓకే, జూన్ 2, 2014 నుంచి కూడా ఈ యొక్క ఇంక్రీజ్ చేసిన అలవెన్సెస్ వర్తిస్తుంది అని చెప్పి ఈ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డెత్ అక్కర్డ్ విత్ ఇన్ ద ఇయర్ ఆఫ్ సర్వీస్ దెన్ పెన్షన్ విల్ బీ. సో ఏదైనా ఒక పర్సన్ కనుక విత్ ఇన్ 1 year లోపు చనిపోతే సో అతని పెన్షన్ ఏంటంటే అతని పెన్షన్ కానీ గ్రాట్యుటీ అనేది ఈక్వల్ టు ద 3 years ఆఫ్ సర్వీస్ కానీ 3 years ఆఫ్ సర్వీస్ని ఎంత బేస్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని గ్రాట్యుటీ లేదా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, గవర్నమెంట్ ఈజ్ ఎవ్రీ రైట్ టు విత్ హోల్డ్ ద పెన్షన్ ఆర్ ఫుల్ ఆర్ పార్షియల్ ఆన్ డిసిప్లినరీ గ్రౌండ్స్. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం, పెన్షన్ని పూర్తిగా కానీ సగం కానీ రద్దు చేయొచ్చు లేదా కొన్ని కాలం ఆపే అధికారం గవర్నమెంట్కి ఉంది. ఎప్పుడు ఆ వ్యక్తి కనుక పెన్షనర్ కనుక డిసిప్లినరీ గ్రౌండ్స్లో గవర్నమెంట్ ఆ యాక్ట్ని కానీ వైలేట్ చేస్తే. అది ఏ రూలు అని చెప్తే మనకి ఆప్షన్ 2, రూల్ నెంబర్ 9. నెక్స్ట్, వేర్ ద పెన్షన్ ఈజ్ కన్విక్టెడ్ ద షెల్ టేక్ ద ప్రాంప్ట్ యాక్షన్ బై. సో ఎవరైనా ఒక పెన్షనర్ కనుక ఎలాంటి యాక్ట్ తీసుకున్నప్పుడు ఎవరు యాక్షన్ తీసుకుంటారు అంటే ఆప్షన్ 1, కన్సర్న్డ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. సో ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ లేదా శాంక్షనింగ్ అథారిటీ ఎవరున్నారో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఆప్షన్ 1. సో ఇది ఫ్రెండ్స్, రిమైనింగ్ బీట్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి.